పేరు పెళ్లి కావాలేమన్నా 2 యుగాలుగా పురుషుడు. ఓకే, ఆడ 14, ఈడ 17. 120 మిక్స్లో 14 సారు కలిసి 940 120 3940 సారు. ఓకే. తీసుకుంటాం సార్. ఈరోజు మనం కడప సిటీలో కొన్ని లైసెన్సు కోర్టు ఆర్డర్ ఉన్న క్లబ్స్లో మనం రైడ్ చేయడం జరిగింది. ఈ అన్ని క్లబ్ల్లో రైడ్ చేసిన తర్వాత మనకు రెండిట్లో కొంత వయలేషన్ ఉంది. ఆ వయలేషన్ అనుగుణంగా మనము ఎఫ్ఐఆర్ కేసులు పెట్టడం జరుగుతోంది. ఒక క్లబ్లో 14 మంది ఉన్నారు. 9,840 రూపాయలు అమౌంటు. ఇంకో దాంట్లో 17 మంది ఉన్నారు, 3,940. ఈ 2 క్లబ్బుల్లోనూ మనము రైడ్ చేసి వీళ్ళందరి మీద కేసు పెట్టాము. తర్వాత కోర్టుకు పంపడం జరుగుతోంది. మిగతా క్లబ్బుల్లో కూడా ఫ్రీక్వెంట్గా రైడ్ చేయడం జరుగుతుంది. అన్నిట్లోనూ చేస్తాము. ఎక్కడ కూడా పేకాట అనేది లేకుండా వాళ్ళు నామ్స్ ప్రకారం ఏవైనా చెస్ కానీ క్యారమ్స్ ఇంకా అటువంటివి చేసుకోవడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. దానికి ఇబ్బంది లేదు. పేకాట అన్నప్పుడే కొంచెం ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏ క్లబ్లోనూ పేకాట అనేది లేకుండా అందరూ కూడా ఆ క్లబ్బు నిర్వాహకులు కూడా పోలీసులకు సహకరిస్తారని, పేకాట అనేది ఆడకుండా మిగతా ఇలాంటివి ఆడుకోవచ్చు అని మాకేమీ ఇబ్బంది లేదు. కాబట్టి అందరికీ మీ ద్వారా మేము తెలియజేసేది ఏమంటే ఏ క్లబ్బుల్లోనూ మేము పేకాట అలౌ చేయము. కాబట్టి దయచేసి అందరూ పోలీసులు సహకరించి పేకాట అనేది లేకుండా చేస్తారని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. పేర్లు వద్దు కానీ ఒక 4 క్లబ్బుల్లో చేశాము. మిగతా 2 లేవు, అసలు ఏం లేదు. మిగతా 2 అయితే ఉన్నాయి. వాటికి వైలేషన్ ఉన్నందువల్ల మేము వాటి మీద కేసు పెడుతున్నాం. కొన్ని ఆటలకు అనుమతి ఉంటుంది, కొన్ని వాళ్ళు కోర్టు వాళ్ళు తెచ్చుకుంటారు. కానీ అవి పాటించారనమాట. పాటించకుండా వైలేషన్ ఉంటుంది. అంటే కోర్టు అనుమతి ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు అక్కడ వేరే విధంగా ఆడతారనమాట. సో అవి వైలేషన్ కింద కాబట్టి మామూలు దీని కింద మేము రాస్తాం.